బెండకాయ కర్రీకి బెండకాయలు నీట్గా వాష్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఒక ఆనియన్, హాఫ్ కిలో బెండకాయలు, వీటిని కట్ చేయాలి. ఇప్పుడు సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రై చేయడం. ఒక ఆనియన్, హాఫ్ కిలో బెండకాయలు తీసుకోండి, క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. బెండకాయల్ని ఇలా కట్ చేసుకోండి. హాఫ్ కిలో బెండకాయలకి ఒక స్మాల్ సైజు ఆనియన్ సరిపోతుంది. బెండకాయ ఫ్రై. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఆయిల్ వేడయ్యాక బెండకాయ ముక్కల్ని దీంట్లోకి వేసుకోండి. ఇట్లా ఆయిల్లో వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా వేసుకున్నాక కలుపుకోవాలి. 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. బెండకాయ ముక్కలు బాగా మెత్తగా అవుతాయి. టెన్ మినిట్స్ ఉంచాక ఇలా ఫ్రై అవుతాయి ముక్కలు. దీంట్లోకి వెల్లిపాయ వేసుకోండి. వెల్లిపాయ రెమ్మలు వేసుకోండి. వెల్లిపాయ రెమ్మలు వేసి 1 మినిట్ ఉంచండి. 1 మినిట్ ఉంచండి. బెండకాయ ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. కారం వేసాక 5 సెకండ్స్ ఉంచుకొని ఆఫ్ చేయాలి. టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. Please subscribe my channel.